ఈరోజు మన స్పెషల్ మటన్ కీమా పులావ్. చెప్పాను కదండి, ముక్క ముక్కకి మీకు కీమా ముక్క తగులుతుందనమాట. ఒకసారి ఇది కానీ మీరు ట్రై చేస్తే ఇక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మర్చిపోతాము. హే గాయ్స్, ఈరోజు మన స్పెషల్ మటన్ కీమా పులావ్. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. చాలా సింపుల్గా ఏదో ఒక మీల్ మేకర్ పులావో లేకపోతే టొమాటో రైసో చేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దామా? ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మీరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీని కూడా పక్కన పెట్టేస్తారు. ఇంకొకటి మటన్ కీమా వాళ్ళ అడ్వాంటేజ్ చెప్పనా అండి, ప్రతి ఒక్కళ్ళు చాలామంది ముక్క లేకుండా బిర్యానీ తినాలంటే కష్టం అంటుంటారు కదా. ఇలా మటన్ పులావ్ వీటితో కానీ బిర్యానీ చేసుకుంటే మనకి ముద్ద ముద్దకి ముక్క తగిలిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇంకా మటన్ విషయానికి వస్తే అంటే ఈ కీమా విషయానికి వస్తే ఆరోగ్య ప్రయోజనాలు మళ్ళీ మనం కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేవు కదా. లైక్ చాలా హెల్దీ అనమాట. మంచి రిచ్ ఇన్ ప్రోటీన్. మనం చాలామందికి లైక్ ఇట్లా కాళ్ళ ఆపరేషన్ చేసినా మోకాళ్ళ ఆపరేషన్ చేసినా లేదంటే రీసెంట్గా డెలివరీ అయిన మామ్స్కి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. సో కోర్స్ మటన్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్. ఎక్కువ తింటే కొద్దిగా ఫ్యాట్ కూడా, మనం ఎప్పుడో చేసుకునేది కాబట్టి ఇలా తింటే ఇంకా మంచిగా మీకు బోన్ కూడా దొరికితే తీసుకోవచ్చు. బట్ నేనైతే కంప్లీట్ కీమా కొట్టించుకొని వచ్చానమాట. ఇలాగా కావలసిన పదార్థాలు చూసేద్దామా? ఇలా నీట్గా కడుగుంచుకున్న కీమా. ఆల్మోస్ట్ నాకు ఇది దగ్గర దగ్గర 1 kg ఉంది. మాకు 2 lbs అంటారు, కేజీ అనుకోండి. దానికి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్, ఒక 5 గ్రీన్ చిల్లీస్ అనమాట, పచ్చిమిర్చి ఇలా స్లిట్స్ చేసి పెట్టుకున్నాను. మంచిగా దండిగా. ఇంకా పులావ్స్ బిర్యానీస్ అంటే మనకి కొత్తిమీర పుదీనా కంపల్సరీ కదా. ఇవి కూరగాయల విషయానికి వస్తే ఇంకా బిర్యానీలో వేసుకునే పులావ్లో వేసుకునే మసాలాలన్నీ ముఖ్యంగా ఈ పట్ట చెక్క అంటాం కదా అది, అలాగే లవంగాలు, ఇలాచి ఆర్ యాలక్కాయ్. ఇది నేను బిర్యానీలో బాగా వేస్తాను అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది షాజీరా, మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు నేను ఇక్కడైతే కల్లుప్పు తీసుకున్నాను, సాల్ట్ కావాలన్నా తీసుకోండి. కారం, ధనియాల పొడి, అలాగే పసుపు. గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇవే వేసేస్తాను కాబట్టి, అంటే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇవి పంటికి తగులుతాయి మాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఇవి తక్కువ వేసుకొని గరం మసాలాను కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇవి మామూలుగా వేయాల్సిన క్వాంటిటీ వేస్తాను. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుంది, అప్పటికప్పుడు చేసుకుంది అయితే ఇంకా బెటర్. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ చేసుకునే విధానం, తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గో. సో నేనైతే ఈరోజు ఇలా కుక్కర్లో చేసేసుకుంటున్నాను. ఇలా వెడల్పైన కుక్కర్ పెట్టేసుకోండి. చెప్పాను కదా తొందరగా చేసేసుకోవాలని. పైగా పులావ్ కాబట్టి మీరు కుక్కర్లో చేసుకున్న దమ్ అయితే మనం కంపల్సరీగా వితౌట్ కుక్కర్ చేసుకోవాలి. ఇదేంటంటే తొందరగా అయిపోయేది. అండ్ మోర్ ఓవర్ మటన్ కదా, కొద్దిగా ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఒకేసారి కుక్కర్లో పెట్టేస్తున్నాను. దీనిలోకి ఫస్ట్ కొద్దిగా గీ అలాగే ఆయిల్ యాడ్ చేసుకుంటాం. మటన్ నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక 2 teaspoons ఆయిల్, 1 teaspoon గీ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చెప్పాను కదా డ్రై మసాలా దినుసులు, ఈ పట్ట, లవంగాలు, ఈ పెటల్స్, ఇలాచి ఎక్కువ అవసరం లేదు, ఫ్లేవర్ కోసమే అనమాట. బిర్యానీ ఆకులు ఇలా నలిపేసుకుంటే ఫ్లేవర్ దిగుతుంది అనమాట. ఇవి కాస్త వేడెక్కాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఎంతమందికి మటన్ అంటే ఇష్టం అండి? చాలామంది మటన్ తినని ఉంటారు కదా, బట్ పిల్లలకి అలవాటు చేయండి. చిన్నగా ఈ కీమాతో స్టార్ట్ చేసామనుకోండి వాళ్ళకి అలవాటు అవుతుంది.
యమీ యమీ మటన్ కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. వావ్, యూ కెన్ ఫీల్ ద స్మెల్. Yeah, I can. యా, సీ, అసలు చెప్పాను కదండి, ముక్క ముక్కకి మీకు కీమా ముక్క తగులుతుంది అనమాట. ఒకసారి ఇది కానీ మీరు ట్రై చేస్తే ఇక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మర్చిపోతాము. కుక్కర్లో చేసినా కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. మీ ముందే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా 10 minutes మనం పక్కకు వదిలేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా కుదిరింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం, ఓకేనా? I'm trying the keema biryani. ఎస్, It's very ఆర్ యూ hot. ఎక్సైటెడ్? స్మెల్ బాగుంది కదా నాన్న? Yeah, it smells really good. It smells like restaurant. యప్. Yeah, it's really good. I can taste the keema. యా, So much ఎగ్జాక్ట్లీ. keema. అదే చెప్తున్నా, మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలో మనం ముక్క వేరుగా పెట్టుకోవాలి. ఇందులో నీకు మిక్స్ అయి ఉంటుంది కదా. And every bite can taste the keema. ఎగ్జాక్ట్లీ, యా, ఎవ్రీ బైట్లో తినొచ్చు. అసలు నీకు మటన్ తినని వాళ్ళకు కూడా తిన్న ఫీలింగ్ రాకుండా మైల్డ్ టెక్స్చర్తో ఉంటుంది. థ్యాంక్ యూ, ఎంజాయ్ యువర్ డిన్నర్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.